హైదరాబాద్ బీకేగూడలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడ్డ నిందితుడు పుల్లయ్య ఇంకా పరారీలోనే ఉన్నాడు. వారం దాటినా ఇంకా నిందితుడు ఎక్కడున్నాడో తెలియలేదు. చిట్టీల పేరుతో 110 కోట్లకు పైగా వసూలు చేశాడు పుల్లయ్య. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పుల్లయ్య కోసం గాలిస్తున్నారు. డబ్బులు కట్టి మోసపోయిన 2 మహిళలు బల్వన్ మరణానికి ప్రయత్నించారు. పుల్లయ్య అతని కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో నిందితుడు బెంగళూరు పారిపోయి ఉండొచ్చని బాధితులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అంటే దాదాపు 2000 మంది నుంచి 110 కోట్లు చిట్టీల పేరుతో మోసాన్ని ఎలా చూడాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు ఫైల్ చేసుకున్నారా? దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? చిట్టీల డబ్బులతో ఉడాయించిన పుల్లయ్య కోసం ఇంకా పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఇప్పటికే బాధితులంతా కూడా సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. సుమారుగా 110 కోట్లు ఉండడంతో కూడా ఇటు స్థానిక పిఎస్ నుంచి ఇటు సీసీఎస్ కి కేసును బదలాయించారు. నేరుగా సీసీఎస్ కి వెళ్లి కూడా ఇటు బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇంకా పుల్లయ్య కుటుంబం ఎక్కడున్న జాడను మాత్రం పోలీసులు కనుగొనలేక పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పుల్లయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడం, కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా బాధితులంతా కూడా ఇటు పుల్లయ్య ఇంటి వద్దకు వెళ్లి ఆనందించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పుల్లయ్య వద్ద చిట్టి చేసిన బాధితుల్లో 2 ఆత్మహత్య యత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతడు బెంగళూరు పారిపోయినట్టుగా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఏదైతే చిట్టీల రూపంలో జమ చేసిన సొమ్మును కూడా రైల్వే స్టేషన్ లో పెట్టినట్టుగా బాధితులు కొంత పోలీసులకు సమాచారం ఉండడంతో ప్రస్తుతానికైతే అతడు బెంగళూరు కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాడా అన్న కొంత దర్యాప్తు చేసిన పూర్తి స్థాయిలో నలుగురు పుల్లయ్యతో పాటు అతడు ఫ్యామిలీ మెంబర్స్, భార్య, కొడుకు సంబంధించిన ఫోన్లు కలవకపోవడం, సంబంధించిన ఎలాంటి వివరాలు లేకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కొంత అతడి బంధువులకు సంబంధించి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళలో గడుస్తున్న ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎటు వెళ్ళారు ఏం జాడలేకపోవడంతో ప్రస్తుతానికైతే బాధితులు ఒకవైపు అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సీసీఎస్ లో సంబంధించిన ఒక టీం కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు మరికొద్ది రోజుల్లో పుల్లయ్య చిట్టీల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.